హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేశానో చెప్పాను కదా. ఈరోజు ఈ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఇక్కడ క్రాస్ బెల్ట్కి నేను 4 పీసెస్ అయితే సపరేట్గా పీసెస్ని అయితే కట్ చేసి తీసుకున్నాను అనమాట. ముందైతే స్లీవ్స్ని రెడీ చేసుకుందాం. స్లీవ్స్ని రెడీ చేసుకోవడానికి సైడ్ జాయింట్స్ వేసుకోవాలి కదా. ఫస్ట్ అయితే సైడ్ జాయింట్స్ చేసుకొని ఆ తర్వాత కింది వైపు ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ అయితే క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. దీనికి సరిపోయే క్లాత్ని అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని క్లాత్ని రెండింటిని ఈ విధంగా ఓపెన్ చేసి ఫ్రంట్ సైడ్ లో తీసిన దాన్ని రెండింటిని ఎదురెదురుగా ఉండే విధంగా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపోయే క్లాత్ అయితే తీసుకోవాలి. ఇక్కడ తీసుకున్న క్లాత్ని ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే సెట్ చేసుకోండి. ఒకదాన్ని ఈ విధంగా సెట్ చేసుకొని ఇంకొక దాన్ని ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక సైడ్ అయితే పిన్ పెట్టుకునేసేయండి. ముందైతే ఇటు సైడ్ ఉన్నదాన్ని స్టిచ్చింగ్ చేసుకుందాము. ఇక్కడ కింది వైపు క్లాత్ ఒక 1/2 ఇంచ్ ముందుకు వదిలి తర్వాత కట్ చేసుకునేసేయండి. ఇప్పుడు ఈ స్లీవ్కి కింది వైపు థ్రెడ్స్ రాకుండా ఫినిషింగ్ ఉంది కాబట్టి ఈ 1/2 ఇంచ్ క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. స్లీవ్కి ఈక్వల్గా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఈ విధంగా తిప్పుకొని గోరుతో ఒకసారి రఫ్ చేసుకునేసేయండి. ఇప్పుడు రఫ్ చేసుకున్న తర్వాత ఆ క్లాత్ మీద కుట్టుపడే విధంగా టాప్లో ఒక స్టిచ్ అయితే వేసుకునేసేయాలి. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ తీసుకొని మనం పిన్ వేస్తుంటాం కదా, అటు సైడ్ అలానే పెట్టుకోండి. ఇప్పుడు పై నుంచి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. క్లాత్ని స్లీవ్కి ఈక్వల్గా నీట్గా సర్దుకోండి. ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కింది వైపు 1/2 ఇంచ్ క్లాత్ వదిలాం కదా, దాన్ని స్లీవ్కి ఈక్వల్గా ఉండే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. పై వైపుకు ఫోల్డింగ్ చేసుకోవాలా. నీట్గా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవాలి. అదేవిధంగా క్లాత్ని ఇటు సైడ్ తిప్పుకొని టాప్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్కి క్లాత్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఈ 2 స్లీవ్స్ని ఒకదాని మీద ఒకటి ఇక్కడ చూపించిన విధంగా అయితే పెట్టుకోండి. ఇక్కడ 2 వైపు జాయింట్స్ చేశాను కదా, 2 ఒకవైపు వచ్చే విధంగా పెట్టుకోండి. ఫ్రంట్ సైడ్ పై వైపు వచ్చే విధంగా. ఇక్కడ ఖర్చులు ఉంటుంది కదా స్టిచ్చింగ్ చేసింది, ఇది పై వైపు రావాలి, ఈ స్లీవ్కి కింది వైపు రావాలి. ఈ విధంగా అయితే స్లీవ్ని పెట్టుకొని మామూలుగా మనం ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేస్తామో ఆ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకొని కింది వైపు ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని ఈ పై వైపు ఉన్న క్లాత్కి ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఫ్రంట్ సైడ్ లో తీసుకున్నాం కదా, దాన్ని కూడా నీట్గా డ్రా చేసుకొని మళ్ళీ ఒకసారి కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనము జాయింట్స్ వేసాం కాబట్టి దాన్ని ఒకసారి ఈక్వల్గా 2 క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకునేసేయాలి. ఇప్పుడు కింది వైపు ఫోల్డింగ్ చేసుకొని 1 ఇంచ్కి మనం వదిలాం కదా, దాన్ని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఖర్చులు పై వైపు ఉండాలి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఒకసారి గోరుతో అయితే రఫ్ చేసుకునేసేయండి. ఇలా రఫ్ చేసుకున్నామంటే అలానే ఫోల్డింగ్లో ఉంటుంది. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ మిడిల్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి, పెద్ద కుట్టు పెట్టుకొని. ఎందుకంటే మనం బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసిన తర్వాత స్లీవ్స్ దగ్గర హెమ్మింగ్ చేసుకుంటాం కదా, హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ పెద్ద కుట్టుని రిమూవ్ చేసేస్తాము. అందుకని పెద్ద కుట్టు పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక స్లీవ్స్ కూడా ఖర్చులు అనేవి పై వైపు తిప్పుకొని 1 ఇంచ్కి ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్లీవ్స్ని అయితే రెడీ చేసుకునేసాం కదా, ఇప్పుడు క్రాస్ బెల్ట్ని రెడీ చేసుకుందాం. క్రాస్ బెల్ట్ని తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా అయితే పెట్టుకోండి. నేను ఒకవైపు 4 ఇంచెస్కి అయితే కట్ చేశాను కదా కటింగ్లో, ఆ 4 ఇంచెస్ని ఈ విధంగా ఎదురుగా వచ్చే విధంగా పెట్టుకోవాలి. అందుకనే అప్పుడు స్టార్టింగ్లో చిన్న కట్ పెట్టాను మిడిల్లో, చూసారంటే. ఇప్పుడు ఇక్కడ 2 క్లాత్స్ ఇటు సైడ్ 2 క్లాత్స్ ఇటు సైడ్ వేసుకోవాలి. ఇప్పుడు దానిపైన క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని క్రాస్ బెల్ట్ని 1/2 ఇంచ్ గ్యాప్తో అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో క్రాస్ బెల్ట్ని కూడా తీసుకొని ఈ 4 ఇంచెస్ కూడా ఎదురుగా ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా పెట్టుకొని దీన్ని కూడా 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింది వైపు ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసి ఈ పై వైపు ఉన్న క్లాత్ని ఇటు సైడ్కి తిప్పుకొని గోరుతో ఒకసారి రఫ్ చేసుకొని క్లాత్ని కింది వైపు తిప్పుకొని ఈ ఎడ్జ్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింది వైపు ఉన్న ఒక క్లాత్ని రిమూవ్ చేసి ఈ 2 క్లాత్ని మాత్రమే ఈ ఎడ్జ్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రిమూవ్ చేసిన క్లాత్ని కూడా మామూలుగా తిప్పుకొని క్రాస్ బెల్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయాలి. ఈ క్రాస్ బెల్ట్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నామో అదే విధంగా ఇటు సైడ్ దాన్ని కూడా రెడీ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ని రెడీ చేసుకున్నాం కదా, నెక్స్ట్ బాడీ పార్ట్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చెప్తాను. బాడీ పార్ట్ కట్ చేసిన క్లాత్ని తీసుకొని ముందైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్స్ వేసుకోవాలి. మిడిల్లో ముందైతే ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా రిమూవ్ చేసేసి ఇక్కడ కట్ పెట్టాను కదా, అక్కడికి
ఇక్కడ చూపించిన విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి కరెక్ట్గా. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు స్టిచ్ నెక్ వైపు నుంచే స్టార్ట్ చేయాలి. ఇదే స్టిచ్ మీద డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక వైపు కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అటు సైడ్ క్లాత్ ఉంది కదా, దాన్ని ఇటు సైడ్ వేసుకోవాలి. మనం చెక్ చేసుకోకుండా ఇక్కడ చూపిస్తాను చూడండి, కింది వైపుకి వేసి స్టిచ్చింగ్ చేసుకోకూడదు. ఇలా స్టిచ్చింగ్ చేసామంటే వెనక్కి ముందుకు అయిపోతుంది. ముందు క్లాత్ ఎటు సైడ్ అయితే ఫోల్డింగ్ చేసామో అదే విధంగా ఇప్పుడు ఫోల్డింగ్ చేయబోయే క్లాత్ కూడా అటు సైడే ఫోల్డింగ్ చేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు నెక్ వైపు నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి కాబట్టి క్లాత్ని ఈ విధంగా తిప్పుకొని ఆ తర్వాత స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ జాయింట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా జాయింట్ అయిపోయింది చూసారు కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ ఖర్చులు ఉంది కదా కింది వైపు మనం స్టిచ్చింగ్ చేసింది, అది పై వైపు వచ్చే విధంగా పెట్టుకొని కింది వైపు ఇక్కడ కట్ పెట్టాం కదా, ఆ కట్ కంటే ముందు 1/4 ఇంచ్ ఫస్ట్ అయితే ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని క్లాత్ పూర్తిగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కట్ పెట్టాం కదా, అక్కడ వరకు క్లాత్ని ఇక్కడ చూపించిన విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకొని గోరుతో ఒకసారి రఫ్ చేసుకునేసేయండి. ఇక్కడ నేను ఎడ్జ్లో స్టిచ్చింగ్ చేసేస్తున్నాను, మిషన్ కుట్టే వేసేస్తున్నాను. మీరు ఒకవేళ హెమ్మింగ్ వేసుకునే పని అయితే మిడిల్లో పెద్ద కుట్టు పెట్టుకుని అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడు నేను మిషన్ కుట్టే వేస్తున్నాను కాబట్టి ఎడ్జ్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీకు యూస్ అయితేనే లైక్ చేయండి. ఆ ఒక్క లైక్ నాకు మరెన్నో వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుందండి. నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ కటింగ్ చేసుకునేటప్పుడు డాట్ కోసం ఇక్కడ మార్కింగ్ చేశాం కదా, అదే మార్కింగ్ ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా కింది వైపు కూడా మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ డాట్స్ని 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర ఏ విధంగా పట్టుకుని ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి ఇక్కడ పాదం దగ్గర పెట్టుకొని ఈ ఐరన్ కంటే ఒక 1 ఇంచ్ ఇటు సైడ్ మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే ఈ నెక్ పైకి ఉంది కాబట్టి. ఒకవేళ కిందకు ఉన్నట్లయితే ఈ ఐరన్ ఉంది కదా, అక్కడ వరకు అయితే స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకునేయండి. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ దగ్గర వరకు క్రాస్గా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని ఇలా బయటకు వచ్చేసేయాలన్నమాట సన్నగా. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత అదే స్టిచ్ మీద డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎడ్జ్లో కట్ చేయకండి, థ్రెడ్ని కొద్దిగా ముందుకే కట్ చేసుకోండి. ఈ విధంగా ఈ డాట్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేశానో అదే విధంగా ఇటు సైడ్ డాట్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. క్లాత్ని ఈ విధంగా కింది వైపు తిప్పుకొని ఖర్చులు పై వైపే ఉండాలి. ఈ విధంగా ఇక్కడ 2 కట్స్ పెట్టాం కదా, ఆ కట్స్కి మిడిల్లో క్లాత్ని ఇక్కడ చూపించిన విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోండి. ఈ కట్ దగ్గర నుంచి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ డాట్ లెంత్ అయితే 2.5 ఇంచెస్ ఉండాలి. టేప్ లేకుండా ఇక్కడ ఈ ఐరన్ ఉంది కదా, అక్కడికంటే ఒక 1 ఇంచ్ ముందుకి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా అయితే క్రాస్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అదే కుట్టు మీద డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. అన్ని డాట్స్కి ఇదే విధంగా డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ హుక్స్ వైపు వచ్చే డాట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ కట్ పెట్టాం కదా, ఆ కట్ దగ్గర ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఈ డాట్ లెంత్ కూడా 2.5 ఇంచెస్ ఉండాలి. ఈ ఐరన్ కంటే ఒక 1 ఇంచ్ ముందుకు మార్కింగ్ చేసుకొని అక్కడ వరకు క్రాస్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ చంక భాగంలో వేస్తాం కదా, ఆ డాట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ పెద్ద డాట్ని పట్టుకుని ఈ విధంగా లాగామంటే ఈ డాట్ ఎక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలనేది అయితే తెలుస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేసినానో ఆ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ డాట్ కూడా ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. కింది వైపు ఉన్న 2 డాట్స్కి ఈక్వల్గా ఉండే విధంగా ఈ డాట్ లెంత్ అనేది ఉండాలి. ఈ విధంగా చూసుకొని ఈ డాట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే కప్ షేప్ ఈ విధంగా అయితే వస్తుంది. ఇటు సైడ్ ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ చేశానో అదే విధంగా ఇంకొక వైపు కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇంకొక వైపు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా ఖర్చులు పై వైపే ఉండే విధంగా చూసుకొని అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. ఇటు సైడ్ స్టిచ్చింగ్ నేను చూపించట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి. ఇంకొక వైపు కూడా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేసాను. ఇప్పుడు ఈ క్లాత్కి క్రాస్ బెల్ట్ని జాయిన్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ని మనం రెడీ చేసుకున్నాం కదా, దాన్ని తీసుకొని ఈ విధంగా అయితే ఫస్ట్ పెట్టుకోండి, సెట్ చేసుకోండి. 4 ఇంచెస్ అనేది ఒకసారి నోట్ చేసుకోండి. అటు సైడ్ డాట్ వేసాం కదా, అటు సైడ్ అయితే 4 ఇంచెస్ అనేది ఉండాలి. ఇదే విధంగా ఇంకొక పార్ట్ని కూడా తీసుకొని ఇంకో క్రాస్ బెల్ట్ని కూడా ఈ విధంగా సెట్ చేసుకోండి. ఈ 4 ఇంచెస్ అనేది ఎదురెదురుగా ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు డాట్స్కి ఖర్చులు అనేవి కింది వైపు ఉండాలి. కింది వైపు ఉండే విధంగా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక క్లాత్ ఉంది కదా, జాయింట్ చేయకుండా దాన్ని అయితే రిమూవ్ చేసేయండి. ఈ విధంగా రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ఈ క్రాస్ బెల్ట్ని కింది వైపు క్లాత్ మీద పెట్టుకుంటూ 1/2 ఇంచ్ గ్యాప్తో అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. కింది వైపు క్లాత్కి మెయిన్ డాట్ ఉంటుంది కదా, అక్కడ వరకు అయితే స్టిచ్చింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మెయిన్ డాట్ని ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం స్టార్టింగ్ నుంచి ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నామో అదే విధంగా క్రాస్ బెల్ట్ పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. సేమ్ అదే 1/2 ఇంచ్ గ్యాప్తో.
ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఈ విధంగా తిప్పుకొని ఈ సైడ్ లెంత్ ఉంటుంది కదా, అది బ్యాక్ పార్ట్కి సరిపోయిందా లేదా అని అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఈ విధంగా తిప్పుకొని సైడ్లో ఈ విధంగా పెట్టుకొని ఈ 2 క్లాత్స్ ఈక్వల్గా ఉందా లేదా అని అయితే చెక్ చేసుకోవాలి. చివర్లో చెక్ చేసుకోవాలి, అదేవిధంగా 2 ఇంచెస్ ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్నప్పుడు 2 క్లాత్స్ ఈక్వల్గా సరిపోవాలి. ఇక్కడ సరిపోయింది కరెక్ట్గా. ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న క్లాత్ని ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే కట్ చేసుకోకూడదు. ఇప్పుడు ఈ సైడ్ క్లాత్ ఎలా క్రాస్గా ఉందో అదే షేప్లో ఈ షేప్ బెల్ట్ని కూడా కట్ చేసుకోవాలి క్రాస్గా. ఇప్పుడు ఈ ఖర్చులు ఉన్నాయి కదా మనం జాయింట్ చేసింది, కింది వైపుకి ఈ విధంగా తిప్పుకుని గోరుతో ఒకసారి రఫ్ చేసుకునేసేయండి. ఇప్పుడు కింది వైపు ఉన్న క్లాత్తో ఖర్చుల్ని కవర్ చేస్తూ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ మళ్ళీ ఒకసారి గోరుతో అయితే రఫ్ చేసుకునేసేయండి. ఇలా రఫ్ చేసుకున్నామంటే అలానే ఫోల్డింగ్లో ఉండిపోతుంది. ఆ ఫోల్డింగ్ పైనే మనము స్టిచ్చింగ్ చేసుకునేసేయాలి. ఈ విధంగా అయితే క్రాస్ బెల్ట్ని జాయిన్ చేసుకునేసేయాలి. ఇలా జాయిన్ చేసుకున్నామంటే కింది వైపు కూడా ఖర్చులు అనేవి కనిపించకుండా ఫినిషింగ్ బాగుంటుంది. అన్లోడింగ్ మెథడ్లో కూడా ఉంటుంది చూడడానికి. ఇంకొక వైపు కూడా ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేశానో అదే విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు క్రాస్ బెల్ట్ని కింది వైపు పెట్టుకొని డాట్స్ వేసాం కదా, ఆ క్లాత్ని క్రాస్ బెల్ట్ మీద పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ రెండు వైపులా కూడా జాయింట్ అయిపోయింది. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ 2 క్లాత్స్ని ఈ విధంగా పెట్టుకొని ఈక్వల్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఈక్వల్గా ఉంది. లెఫ్ట్ సైడ్ హుక్స్ పట్టి, రైట్ సైడ్ కాజా పట్టి అయితే స్టిచ్చింగ్ చేస్తాను నేను. దీనికోసము ఈ క్లాత్ అయితే సరిపోదు కాబట్టి ఈ బ్లూ కలర్ క్లాత్తోనే అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. దీనికోసము ఈ క్లాత్ పొడవు అనేది 1/2 ఇంచు పైన కింద ఎక్స్ట్రా ఉండే విధంగా అయితే చూసుకోండి. వెడల్పు 2.5 ఇంచెస్ ఉండే విధంగా అయితే కట్ చేసుకోండి క్లాత్ని. కాజా పట్టి కోసము వెడల్పు 3.5 ఇంచెస్ ఉండే విధంగా అయితే చూసుకోండి. ముందుగా హుక్స్ పట్టిని స్టిచ్చింగ్ చేసుకోవాలి. హుక్స్ పట్టిని స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు డాట్స్ ఉన్నాయి కదా క్లాత్కి, ఖర్చులు అనేవి కింది వైపు ఉండే విధంగానే పెట్టుకోండి. ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కింది వైపు డాట్ వస్తుంది కదా, ఆ డాట్కి ఖర్చులు అనేవి పాదం వైపు ఉండే విధంగా పెట్టుకుని ఆ తర్వాత స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇటు సైడ్ తిప్పుకొని టాప్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 ఇంచ్ క్లాత్ని కింది వైపు ఉన్నదాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ క్లాత్ని ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత క్లాత్ని పైవైపు తిప్పుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నెక్కి ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టీని స్టిచ్చింగ్ చేసుకోవాలి. కాజా పట్టీని స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఖర్చులు అనేది పైవైపు తిప్పుకోవాలి. ఇటు సైడ్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఖర్చులు కింది వైపు ఉంది, ఇటు సైడ్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఖర్చులు అనేవి పైవైపుకి రావాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని తీసుకొని 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ దాటుకున్న ఖర్చుల్ని పాదం వైపు పెట్టుకొని అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ క్లాత్ని ఇటు సైడ్ తిప్పుకొని టాప్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ క్లాత్ని కింది వైపు తిప్పుకొని కింది వైపు ఉన్న 1/2 ఇంచ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకోవాలి. క్లాత్ని ఇక్కడ డ్రా చేసి చూపిస్తున్నాం కదా, ఇక్కడ వరకు అయితే ఫోల్డింగ్ చేసి మళ్ళీ మనము ఇక్కడ కుట్టు వేసాం కదా, ఆ కుట్టు వరకు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఆ ఎడ్జ్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో మిడిల్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం కాజాలు పెట్టుకుంటాం కాబట్టి ఇలా మిడిల్లో ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ 2 క్లాత్స్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని చెక్ చేసుకోండి. ఇక్కడ రెండు కూడా ఈక్వల్గా నెక్ దగ్గర సరిపోయింది కరెక్ట్గా. నెక్స్ట్ స్లీవ్ని జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఖర్చులు కింది వైపు ఉండే విధంగా పెట్టుకోండి. ఈ విధంగా అలానే షోల్డర్స్ దగ్గర ఉన్న ఖర్చులు అనేది బ్యాక్ నెక్ వైపు ఉండాలి. ఈ విధంగా కింది వైపు తిప్పుకోండి బ్యాక్ నెక్ వైపుకు. ఇప్పుడు హ్యాండ్స్ని తీసుకొని ఒకవైపు లోతు తీసాం కదా, అది ఫ్రంట్ సైడ్ రావాలి. ఈ ఫ్రంట్ సైడ్ ఒకవైపే రావాలి. ఈ ఫోల్డింగ్ పై వైపు ఉండాలి, కింది వైపు ఈ విధంగా ఉండాలి. ఇంకొక హ్యాండ్ కూడా తీసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని చెక్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ కింది వైపు ఉంది. క్లాత్ని ఈ విధంగా తిప్పుకొని
ఈ ఫ్రంట్ సైడ్ కట్ పెట్టాం కదా, అది ఫ్రంట్ వైపుకి వచ్చే విధంగా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకుని తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్లీవ్ని అయితే ఫస్ట్ స్టిచ్చింగ్ చేస్తున్నాను నేను. ఇక్కడ చిన్నగా కట్ పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ షోల్డర్స్ జాయింట్ దగ్గర హ్యాండ్ని విధంగా ప్లేస్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్తో కింది వైపు ఉన్న క్లాత్ మీద పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ 2 కట్స్ అనేవి ఒకే దగ్గరికి రావాలి. బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ సైడ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొద్దిగా అటు ఇటు వస్తుంది, అయినా ఏం పర్వాలేదు. ఎందుకంటే ఫ్రంట్ సైడ్లో డాట్ వేస్తాం కాబట్టి కొద్దిగా అటు ఇటు వస్తుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత అదే కుట్టు మీద ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ను కూడా జాయిన్ చేసుకోవాలి. స్లీవ్స్ జాయింట్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు హెమ్మింగ్ బెల్ట్ని రెడీ చేసుకొని నెక్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇంకా 2-3 చిన్న పీసెస్ ఉంది, వాటిని ఇక్కడ చూపించిన విధంగా అయితే జాయిన్ చేసుకొని ఆ తర్వాత క్రాస్ బెల్ట్ని అయితే కట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ క్లాత్ మీద క్రాస్గా ఈ విధంగా స్కేల్తో లైన్స్ అన్నీ వేసుకోండి. ఒక 1 ఇంచ్ ఉండే విధంగా అయితే లైన్స్ వేసుకోండి. ఇలా ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్కి ఈ విధంగా లైన్స్ వేసుకొని ఈ లైన్ మీదుగా కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్ పీసెస్ని కట్ చేసుకుంటేనే నెక్ హెమ్మింగ్ అయినా పైపింగ్ అయినా కూడా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా అయితే జాయిన్ చేసుకోండి. ఒక పీస్ని ఈ విధంగా పెట్టుకొని క్రాస్గా ఉండాలి. స్టార్టింగ్లో కూడా ఈ విధంగా పెట్టుకొని అయితే కార్నర్ నుంచి ఈ కార్నర్కి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మళ్ళీ అదే విధంగా ఇలా క్రాస్గా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అన్ని పీసెస్ని ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకునేసేయండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్కి ఖర్చులు అనేవి పైవైపు ఉండాలి, కింది వైపు ప్లెయిన్గా ఉండాలి. మనం స్టిచ్చింగ్ చేసిన ఖర్చులు అనేవి పైవైపు ఉండాలి. బ్లౌజ్కి 1/2 ఇంచ్ ముందు వైపు వదులుకొని ఇక్కడ ఖర్చులు అనేవి కింది వైపు ఉండాలి. ముందు వైపు 1/2 ఇంచ్ హెమ్మింగ్ క్లాత్ని వదులుకొని నెక్ ఎలా ఉందో అదే విధంగా ఈ క్లాత్ని పెట్టుకుంటూ నెక్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ క్లాత్ని ముందుకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూ థ్రెడ్ కట్ అవ్వకుండా ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి. ఆల్రెడీ 2 బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఆ 2 మ్యూజిక్తో అప్లోడ్ చేశాను, అందుకని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా తిప్పుకొని పైవైపున 1/2 ఇంచ్ క్లాత్ని కింది వైపు ఫోల్డింగ్ చేసి ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ హెమ్మింగ్ క్లాత్ మీద మాత్రమే కుట్టుపడే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ నెక్ పూర్తిగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందు వైపు 1/2 ఇంచ్ క్లాత్ని కూడా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి.
హెమ్మింగ్ బెల్ట్ కూడా జాయిన్ చేసేసాను. ఇప్పుడు సైడ్ జాయింట్స్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఇక్కడ చూపించిన విధంగా అయితే వేసుకొని ఇప్పుడు సైడ్ జాయింట్స్ చేసుకోవాలి. ఈ విధంగా తిప్పుకొని కింది వైపు 2 క్లాత్స్ కూడా సైడ్స్లో ఈక్వల్గా ఉండే విధంగా పెట్టుకోండి. హ్యాండ్స్ దగ్గర సైడ్స్లో ఈక్వల్గా లేకపోయినా కూడా బాడీ పార్ట్ మాత్రము సైడ్స్లో ఈక్వల్గా ఉండే విధంగా పెట్టుకోండి. ఇక్కడ కదలకుండా ఉండడం కోసము సైడ్స్లో ఒక 2 దగ్గరలో అయితే పిన్స్ పెట్టుకునేసేయండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని హ్యాండ్ దగ్గర లూజ్ ఎంత ఉందో ఒకసారి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి లూజు. ఇక్కడ ఆల్రెడీ కట్ పెట్టుంటాం కదా మనం కటింగ్ చేసేటప్పుడు, ఆ కటింగ్ కాడ ఒక మార్కింగ్, కింది వైపు 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అక్కడ 2 ఇంచెస్ వదిలాం కాబట్టి ఈ మార్కింగ్స్ని కలుపుతూ ఇలా డాట్స్ పెట్టుకోండి. లేకపోతే స్కేల్తో అయినా లైన్ వేసుకునేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత అదే డాట్స్ మీద కింది వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో రఫ్ చేసుకునేయాలి, అదేవిధంగా చివరిలో కూడా. ఇక్కడ చంక భాగంలో ఉన్న ఖర్చుల్ని పై వైపు పెట్టుకోవాలి. అదేవిధంగా కింది దగ్గర ఉన్న ఖర్చులు కూడా హ్యాండ్స్ వైపు పైకి వచ్చే విధంగా పెట్టుకొని ఆ తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పిన్స్ రిమూవ్ చేసి సైడ్స్లో ఎన్ని స్టిచ్చెస్ కావాలో అన్ని స్టిచ్చెస్ అయితే ఒక పాదం ఇంచు గ్యాప్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇంకొక వైపు కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్స్ చేసుకున్న తర్వాత సైడ్స్లో క్లాత్ని ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని లోపల వైపు తిప్పి చూపిస్తాను చూడండి. ప్లస్ సింబల్ వచ్చి ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ప్లస్ సింబల్ ఈ విధంగా వస్తుందన్నమాట. ఇలా జాయిన్ చేసుకున్నామంటే ఇటు సైడ్ స్లీవ్ కూడా ఈ విధంగా ప్లస్ సింబల్ వచ్చింది, చూసారు కదా. ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసి చూపిస్తాను చూడండి. మెజర్మెంట్ బ్లౌజ్కి నడుము దగ్గర ఫస్ట్ చెక్ చేసుకోవాలి. మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని కింది వైపు నడుము దగ్గర తీసుకొని రెండు కూడా ఈక్వల్గా పట్టుకుంటూ చెక్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా రెండింటిని పట్టుకుంటూ చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్టిచ్ చేసిన బ్లౌజే కొద్దిగా ఎక్కువ వచ్చింది. తర్వాత నేను సైడ్స్లో కింది వైపు వరకు స్టిచ్ చేసేస్తాను. హుక్స్ బెల్ట్ కూడా కరెక్ట్గా ఉంది, స్ట్రైట్గా రెండింటికి కూడా ఇక్కడ వీడియోలో కనిపించలేదు. ఈ రెండు కూడా ఈక్వల్గా సరిపోయింది నాకు. ఇప్పుడు సెకండ్ హుక్ ఉంది కదా, అక్కడికి క్లాత్ని ఈ విధంగా పట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ సెకండ్ కాజా దగ్గరికి 2 క్లాత్స్ని ఈ విధంగా పట్టుకొని అయితే ఒకసారి ఇక్కడ చూపించిన విధంగా లాగామంటే బ్లౌజ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది అయితే తెలుస్తుంది. నాకైతే రెండు కూడా ఈక్వల్గా కరెక్ట్గా సరిపోయింది, 2 క్లాత్స్ కూడా. కాబట్టి ఈ బ్లౌజ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. హెమ్మింగ్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసాం కదా, కింది వైపు ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్లయితే దాన్ని నీట్గా కట్ చేసుకునేయాలి. ఆ తర్వాత హెమ్మింగ్ చేసుకోవాలి. ఫైనల్గా బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను. మీకు ఈ వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్గా చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ.